ఇక్కడ సమ్ని చూడండమ్మా, మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్లో వేరే సమ్ని ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 2x మైనస్ 1. దీని యొక్క డిగ్రీ కూడా ఎంత, 2నేగా. ఇప్పుడు కాన్స్టెంట్స్ ఎన్ని తీసుకోవాలి, 2 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై 2x మైనస్ 1. క్రాస్ మల్టిప్లికేషన్గా చేయాల్సింది ఏ ఆఫ్ 2x మైనస్ 1 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై కింద ఎల్సిఎంలో ఏముంటుంది, ఎక్స్ మైనస్ 1 2x మైనస్ 1 ఉంటుంది. ఇటు సైడ్ ఏముంది మనకి, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 2x మైనస్ 1. ఈ రెండు ఎల్సిఎంలు సేమేగా, క్యాన్సిల్ చేయొచ్చుగా. ఏం మిగిలాయి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 2x మైనస్ 1 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇది ఈక్వేషన్ 1 అయితే సబ్స్టిట్యూటింగ్ ఇక్కడ -1 ఉంది కాబట్టి ఏం చేసుకోవచ్చు, +1. ఎక్స్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో చేస్తే ఎక్స్ ప్లేస్లో ఎంత రాస్తున్నాం, 1. ఏ ఆఫ్ 2 ఆఫ్ 1 మైనస్ 1 ప్లస్ బి ఆఫ్ 1 మైనస్ 1. 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ 1. బి ఆఫ్ ఎంత, 0. ఇంకా ఏం మిగిలింది, 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ 2లో నుంచి 1 పోతే ఎంత, 1 ఈక్వల్ టు ఎంత, ఏ వాల్యూ వచ్చింది. ఈసారి ఇంకా ఏం వాల్యూ కనుక్కోవాలి, నువ్వు బి వాల్యూ కనుక్కోవాలి. ఈసారి సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి. మనకి ఇక్కడ బ్రాకెట్లో ఏముంది, 2x మైనస్ 1. 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అయితే 2x ఈక్వల్ టు ఎంత అయింది, 1. ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది, 2 ఇంటూలో ఉంది, అటుపోతే ఏమైంది 1/2. ఈసారి ఎక్స్ ప్లేస్లో మనం 1/2 వాల్యూని ఇలా టేకప్ చేస్తే ఇన్ ఈక్వేషన్ 1, దేంట్లో ఈక్వేషన్ 1/2 ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 ఆఫ్ 1/2 2 ఆఫ్ 1/2 మైనస్ 1 ప్లస్ బి ఆఫ్ 1/2 మైనస్ 1. 1/2 ఈక్వల్ టు 2 క్యాన్సిల్, ఏం మిగిలింది, 1 మైనస్ 1. ఇక్కడ బి ఆఫ్ ఎల్సిఎం ఎంత నీకు, 2నా, అయితే ఏమైంది 1 మైనస్ 2. 1/2 ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎంత, 0. నెక్స్ట్ బి ఆఫ్ 1 మైనస్ 2 అంటే ఎంత, -1. బైలో ఎంత ఉందమ్మా, 2. 1/2 ఈక్వల్ టు నీకేం మిగిలింది, బి ఆఫ్ -1/2. ఇది ఇంటూలో ఉంది, ఇది తెచ్చుకుంటే ఎక్కడికి వచ్చింది, బైలోకి. 1/2 బై -1/2 ఈక్వల్ టు బి. ఈ 1/2 1 టైం క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి ఇంకేం మిగిలింది, -1. బి వాల్యూ ఎంత, -1. బి వాల్యూ ఎంతమ్మా, -1. మనకి ఏ వాల్యూ, బి వాల్యూ వచ్చాయిగా. మనం నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 2x మైనస్ 1 ఈక్వల్ టు ఏ అంటే ఎంత నీకు, 1 బై ఎక్స్ మైనస్ 1. బి అంటే ఎంత, -1/2x ప్లస్ 1. చాలా లెక్క చేసాంగా. చాలా లెక్కల్లో ఏం చేయాలి ఇప్పుడు, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఏం చేయాలమ్మా, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 2x మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 ఇక్కడ ఎంత, 2x మైనస్ 1. ఎంత ఇక్కడ, -1 ఆఫ్ 2x మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇచ్చిన దాన్ని ఏం చేస్తాం మనం, దేనికి దానికి మల్టిప్లై చేసుకొని రాసుకుంటాం. 1/x మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్ ఇంటిగ్రల్ 1/2x మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి అమ్మ, మనకి ఫార్ములా ఏం తెలుసు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏమని తెలుసు, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీంట్లో మనం ఇప్పుడు దేన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ మైనస్ 1. ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇదంతా రఫ్ వర్క్ అమ్మ. ఏమైంది అప్పుడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. ఎంత మిగిలింది, 1. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది నీకు, 1. అంటే ఫార్ములా ప్రకారం ఉందా ఇక్కడ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దాని నుంచి మనం ఏం రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత తెలుసు, ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ నీకేముంది, 1/2x మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఈసారి కింద దానిలో ఏమనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది, 2x మైనస్ 1. నువ్వేం చేయాలి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు ఏమైంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1.
2 కాన్స్టెంట్, d/dx ఆఫ్ x అంటే 1, d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎంత 0. ఇంకేం మిగిలిద్ది 2 1 జర్ 2నా. f డాష్ ఆఫ్ x ఎంత వచ్చింది నీకు 2, కానీ ఇక్కడ ఏముంది 1 ఉందిగా, అందుకని నేనేం చేస్తున్నా దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తున్నా, 1/2 పెట్టి డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ పైదేగా మీకు మిగిలేది. ఎందుకు చేసాం, ఫార్ములా అప్లై చేయడం కోసం చేసాం. దీని నుంచి ఏం రాయొచ్చు, log ఆఫ్ x మైనస్ 1. ఇక్కడ ఏం కాన్స్టెంట్ నీకు 1/2 కాన్స్టెంట్. ఇంకేం మిగిలింది ఇక్కడ log ఆఫ్, ఇప్పుడు ఇదంతా f ఆఫ్ x అంటే ఎంత 2x మైనస్ 1, f డాష్ ఆఫ్ x అంటే ఎంత 2. దీని నుంచి ఏం రాయొచ్చు log ఆఫ్ 2x మైనస్ 1 ప్లస్ ఇంటిగ్రేషన్ సింబల్ అయిపోయింది కాబట్టి c. ఇది ఏ ఫార్మేట్లో ఉంది, b ఆఫ్ log aలో ఉంటే దీన్ని ఏం రాయొచ్చు log ఆఫ్ a పవర్ bగా రాయొచ్చు. ఏం రాయొచ్చు log ఆఫ్ a పవర్ bగా రాయొచ్చు. అంతేనా ఇక్కడ ఫార్ములా. దీని నుంచి ఏమైంది log ఆఫ్ x మైనస్ 1 మైనస్ ఆఫ్ log ఆఫ్ 2x మైనస్ 1 హోల్ పవర్ 1/2 ప్లస్ c. ఇప్పుడు ఇది మొత్తం ఎలా ఉంది, ఇది మొత్తం log a అయితే ఇది మొత్తం అయింది log b. దీని నుంచి log a మైనస్ log b ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం log a/bగా రాయొచ్చు. ఏం రాయొచ్చు log a/b. దీని నుంచి ఏమైంది log ఆఫ్ x మైనస్ 1/2x మైనస్ 1, 2x మైనస్ 1 హోల్ పవర్ 1/2 ఉంది ప్లస్ c. ఇటేముంది నీకు ఇంటిగ్రల్ ఆఫ్ x/x మైనస్ 1 2x మైనస్ 1 ఇంటూ dx. ఈ విధంగా ఇచ్చిన సమ్ని చూస్తాం. ఈ సమ్ని కొంచెం జాగ్రత్తగా చూడాల్సింది ఎక్కడ మనం ఇక్కడ ఎందుకు ఇక్కడ 1/2ని పెట్టి మల్టిప్లై చేసాం, 2 ఇంటూ డివైడ్ చేసామంటే మనకి ఈ ఫార్ములా రావాలి కాబట్టి f డాష్ ఆఫ్ x f ఆఫ్ x ఇంటూ dx log ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c అనే ఫార్ములా అప్లై చేసుకోవడానికి ఇక్కడ 1/2ని మల్టిప్లై చేసాం, డివైడ్ చేసాం. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఎన్ని మోడల్స్ ఇచ్చినా ఇలానే సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి లెక్కని మేము చెప్పలేం కాబట్టి మీరు అక్కడున్న సమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటుంటే మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ సమ్ని నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారానో లేకపోతే యూట్యూబ్లో కామెంట్ ద్వారానో రీచ్ అయితే నేను మీకు కావాల్సిన ఆన్సర్స్ని పెడతా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.